సరే, దాదాపుగా కార్మిక సమస్యల మీద అన్ని కార్మిక సంఘాలు గెలిచిన సంఘాన్ని విమర్శ చేయవచ్చు ప్రజాస్వామ్యంలో, లేకపోతే చేయని వాటిని నువ్వు చేయలేదని అడగవచ్చు. దురదృష్టం ఏంటంటే మేము ఏదైతే కార్మిక వర్గం కోరుకుంటారో దాని వ్యతిరేకంగా జరుగుతాం. రాజకీయ ప్రాబల్యం, ఇన్వాల్వ్మెంటు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు సింగరేణిలో ఉండొద్దు అనేది మా భావన. కానీ ఇప్పుడు ఇంకా ప్రధానంగా అదే కొనసాగుతుంది, ఇంకా ఉవ్వెత్తున కొనసాగుతాం. ఈరోజు సింగరేణి కార్మికులు సమస్యల పరిష్కారానికి ముందుగా సింగరేణి ప్రాంతం అంతా వేడి పుట్టించే కార్యక్రమం ఈరోజు ఫస్ట్గా టీఆర్ఎస్ ముఖ్యంగా వారి నాయకులతోని హరీష్ రావు కానీ లేకపోతే మిగతా నాయకులతోని అన్ని రీజియన్లను ఏదో ప్రజెంటేషన్ చేయించి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవైపు హెచ్ఎంఎస్ కవితను పట్టుకొని ఆయన కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళందరూ కాదు మేమే మంచి వాళ్ళం, మేము కూడా ఒక ప్రయత్నం చేస్తామని వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ప్రధానమైన కాంక్ష ఏంటంటే సింగరేణి మొత్తం కాలనీస్ 11 నియోజకవర్గాల మీద విభజించబడి ఉన్నది. రేపు సింగరేణి ఎన్నికలు కనుక పెడితే ఈ 11 నియోజకవర్గాల్లో మేము తిరిగి ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం ద్వారా లేకపోతే ఇక్కడ యూనియన్ ఎన్నికల్లో మేము క్యాప్చర్ చేస్తే రేపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కూడా మేము గెలవచ్చు అనే ఒక ప్రధానమైన దాంట్లో సింగరేణిని అబాస్ పాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు లేని పిలుఫరే బొగ్గు దొంగతనమే అంటా ఉన్నాడు ఆయన. దాన్ని ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా మొత్తం పేపర్స్ మీకు ఇస్తారు. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్కే పోయారు. ఈరోజు టీబీజీ కేసులు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఐఎన్టీసీలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కనుక మారితే మళ్ళీ ఇటు వస్తారు. వీళ్ళంతా వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు. ఎందుకంటే దాసో శ్రావణ్ కుమార్ గారు 2017లో 7 లక్షల అంటే 7.5 మిలియన్ టన్నుల బొగ్గు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాయం చేసిందని చెప్పాడు ఆయన కూడా. మరి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. దానికి సంబంధించిన పేపర్స్ మీకు ఇస్తారు. అంటే వీళ్ళ అడ్వాంటేజ్ కోసం కార్మికులు పిచ్చోళ్ళు మేము ఏం చెప్పి నమ్ముతారనే పద్ధతిలో వాళ్ళు మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా రాజిరెడ్డి గారు మాట్లాడిన సందర్భం మేము చూసినాం. ఈ గుర్తింపు కార్మిక సంఘం, ముఖ్యంగా జాతీయ సంఘాలు, గుర్తింపు కార్మిక సంఘం 2017లో మా మీద ఇట్టే దుమ్ము పోసింది, 2023లో కూడా దుమ్ము పోసిందని చెప్తా ఉన్నా. నేను అంటా ఉన్నా, ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సమితికి, బీఆర్ఎస్కు ఈ టీఆర్ఎస్ వల్లనే, ఈ యొక్క టీబీజీ కేసు వల్లనే మేము అప్రతిష్ట పాలైనామని చెప్పి వీళ్ళిద్దరు జైలు పోయిన తర్వాత వీళ్ళని నియంత్రించి వీళ్ళని కడి చేసి రాజకీయంగానే సింగరేణి నడిపాను. ఇది అర్థం చేసుకోవాలి. అసలు వీళ్ళు ఎవరిని మాట్లాడించే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పేటోడు, ఇగో ఇంత లాభాలు వచ్చినాయి, లేకపోతే ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేటోడు తప్ప వీళ్ళని పిలిపించి అసలు టీబీజీ కేసు యూనియన్ను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ దేకిందే లేదు. నేను కాకపోతే చూడండి ఎక్కడైనా. అసలు ఓడిపోగానే రద్దు చేసిన సంఘం ఏదయ్యా? ఓడిపోగానే టీఆర్ఎస్ ఓడిపోగానే రద్దు చేసిన సంఘం ఏదైనా ఉంటే టీబీజీ కేసు సంఘం. మళ్ళీ లేచి దులుపుకొని మళ్ళీ మీద సంఘం పెడతామని చెప్పి నిజంగా చెప్పాలంటే ఈ యొక్క సింగరేణి సర్వనాశనం కావడానికి ప్రధాన కారణం ఈ టీఆర్ఎస్ఏ. ప్రధానంగా సిఎస్ఆర్ నిధులను దొబ్బొచ్చు, ఈ యొక్క రాష్ట్రం మొత్తం ఖర్చు పెట్టుకోవచ్చు, డబ్బులను డిఎంఎఫ్టీ ఫండ్ రాష్ట్రం మొత్తం ఖర్చు పెట్టుకోవచ్చు, మేము అభివృద్ధి చేపిస్తామని చెప్పొచ్చు, ఎమ్మెల్యేలకు 2 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తామని చెప్పొచ్చు అని చెప్పి, అదేవిధంగా సింగరేణిలో ఎక్కలేని స్కామ్, క్లర్కల్ కుంభకోణం, రిక్రూట్మెంట్ కుంభకోణం, అదేవిధంగా బ్లాక్లు అమ్ముకున్న చరిత్ర ఎవరిదండి? ఈరోజు సింగరేణికి సంబంధించిన నోటికాడు బుక్క యువ కార్మికులకు రేపు భవిష్యత్తులో బ్లాకులు సింగరేణి కొత్త బాగులేని పరిస్థితి ఎవరు తెచ్చింది? ఈరోజు తాడిచెర్ల 1 ఎవరు పోయింది, ఎవరి హాయంలో పోయింది? కోయగూడెం 3 ఎవరి హాయంలో పోయింది? సత్తుపల్లి 3 ఎవరి హాయంలో పోయింది? అదేమన్నా మా హాయంలో పోయిందా? మాట్లాడేటప్పుడు ఉండాలి కదా కొంతన్నా. 2023లో నేను ఒకటే చెప్తా ఉన్నా,
2012 నుంచో 13 నుంచో వాళ్ళు గెలిచారు. 2023 దాకా వాళ్ళే ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల చిల్లర, 11.5 సంవత్సరాలు. మరి 4 సంవత్సరాల చిల్లరే ఉండాలి, 4 ఉండాలి. అయినా ఎన్నికలు పెట్టుకోవడానికి ప్రభుత్వ అండదండలతో ఈ మేనేజ్మెంట్ ఒత్తిడి తెచ్చి ఎన్నికలు పెట్టకుండా చేసుకున్నారు. ఈరోజు ఏమంటా ఉన్నారు, 2 ఏళ్ళు అయింది కాబట్టి ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. ఈరోజు టీఆర్ మొత్తం సింగరేణిలో మేమే గెలవాలి, తర్వాత రాష్ట్రంలో గెలవాలి. గెలవండి. ఇంకేమంటాడు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటాడు. ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పాడు, ఎక్కడ పొత్తుందా? ఈరోజు మన ఎన్నికల్లో, మేయర్ ఎన్నికల్లో కొత్తగూడెంలో సింగిల్గా పోటీ చేసినాం. ఇక్కడ కూడా ఎమ్మెల్యేకి మాకు సఖ్యత లేదు కదా, ఏమన్నా మేము పోయి భజన చేస్తారా వాళ్ళక్కడ? మంచిర్యాలలో మన అక్కడ కేతనపల్లి మీ టీఆర్ఎస్తోనే కదా, మీ టీఆర్ఎస్తోనే కదా ఒప్పందం. అంటే మీ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చినంత కాలం మేము మంచోళ్ళం. మీ ప్రభుత్వం చెడుపాలు చేసింది కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తామే చెడ్డోళ్ళం. కాంగ్రెస్ పార్టీ మాకేం ముద్దేం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు మేమేం చెప్పినాం, నిజంగా చిత్తశుద్ధి ఉంది. ఈరోజు మా సింగరేణిలో మేమే గుర్తింపు సంఘం, మేమే ప్రతిపక్షం. ఈరోజు సింగరేణి మేనేజ్మెంట్ మీద, కార్మిక సమస్యల మీద 13 రోజుల బస్ జాత, సేవ్ సింగరేణి, సింగరేణి రక్షించుకుందాం, రాజకీయ జోక్యం ఉండొద్దు, 56,000 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి 13 రోజుల యాత్ర చేసింది ఏఐటీసీ. ఏమైనా రాజకీయ జోక్యం జరిగింది అక్కడ? గోలేట్ నుంచి మేమే హెడ్ ఆఫీసులో 3,000 మందితో ధర్నా చేసినాం. మాట్లాడేటప్పుడు ఉండాలి కదా, మీకు ఆవేశం ఉండొచ్చు కాక పగటి కళలు అంటా ఉన్నారు. ఈరోజు మేమే గెలవం, మేమే గెలుస్తాం. నేను ఒకటే చెప్తాను, డెమోక్రసీ ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడవచ్చు. కాంగ్రెస్ పార్టీ మీరు కాలు కాదు, మీరు సగం పెడితే వీళ్ళు మొత్తం పెట్టారు. వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు కూడా కొట్లాడతాయి, కాపురించింది అంతా. అందుకనే మీకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను, నాయకులను గేట్ల మీదకి రానియద్దు, బాయిల మీదకి రానియద్దు. మీరే రండి, మేమే వస్తాం. ఇంకా దీనికి రాజకీయ జోక్యం చేయాలి, రాజకీయ రంగు పుడవాలని చూస్తూ ఉన్నారు. దానివల్లనే కదా. కాబట్టి ఇప్పటికైనా మొన్న మాట్లాడిన రాజిరెడ్డి కానీ మిగతా సంఘాలు, ఈ ఒక సంఘం అంటది మాదే ప్రభుత్వం కాబట్టి మేమే ఇప్పించడం అంటది. ఉండాలి కదా కొంత. అసలు ఏంటండి, ఎవరన్నా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కాయిదాలు, ఆర్డర్లు ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిందా? ఈ యొక్క ఉద్యోగం వాళ్ళ అయ్య దిగిపోతే, వాళ్ళ అమ్మ దిగిపోతే, వాళ్ళ మామ దిగిపోతే, చనిపోతే, అన్ఫిట్ అయితే ఈ పిల్లలకు వచ్చింది. దానికి 2 ఏళ్ళు ఆపి వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది పడి కూలికి పోయి చేస్తే ఈరోజు నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి హైదరాబాద్ రమ్మంటావు, లేకపోతే ఇక్కడ పెట్టి మీటింగ్ పెట్టి నువ్వు ఇస్తావు. ఇచ్చినంత మాత్రం నీ కోట్లు పడతాయా? అంటే నీ ప్రభుత్వం ఇచ్చినట్ట ఉద్యోగాలు? ఒకప్పుడు క్లర్క్ ఇచ్చేది, ఇగో వీటికి చేసుకోపోవని చెప్పి. ఎంత రాజకీయ జోక్యం ఇది? దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇచ్చిన ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఏదో మేమేదో బాగా పనిచేసినామని చెప్పుకునే పద్ధతిలో ఈ టీబీజీకేఎస్ఎల్, ఐఎన్టీసీలు ప్రయత్నం చేస్తాం. దురదృష్టం ఇది. కలిసి పోరాటం చేయాలంటా ఉన్నారు వాళ్ళే. ఐక్య పోరాటాలు ఒక ఆయన అంటాడు, ఐఎన్టీసీ వాళ్ళు మేము కలిసి పోరాటం చేద్దాం, సింగిల్గా సమ్మె నోటీస్ ఇచ్చినట్టు. మీ అందరికి తెలవాలి, అందరం కూర్చొని మాట్లాడితే ఐఎన్టీసీలో మాకు టైం కావాలని లేచిపోయారు. మేము ప్రభుత్వంతో మాట్లాడిస్తామని. కానీ గుర్తింపు సంఘం మాకు బాధ్యత ఉన్నది, సమ్మె నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నది, చర్చించే అవకాశం ఉంది. కాబట్టి సమ్మె నోటీస్ తప్పని పరిస్థితిలో ఇచ్చినాం. నిన్న చర్చలు కూడా జరిగినాయి. ఆ చర్చల్లో లేబర్ కమిషనర్ మీరు మాట్లాడుకోండి, మీ బైపార్టెడ్గా మీ ఇద్దరు మాట్లాడుకోండి, లేదు 10వ తారీఖు లోపే మాట్లాడుకోవాలి, లేకపోతే 10వ తారీఖు మా దగ్గర రండి మళ్ళీ అని చెప్పినాం. ఇప్పటికి చెప్తా ఉన్నాం, ఈ సమస్యలు కనుక మేనేజ్మెంట్ పరిష్కారం చేయకపోతే అన్ని కార్మిక సంఘాలను పిలుచుకొని మాట్లాడి అందరం కలిసి సమ్మె చేస్తాం. ఆ సమ్మె చేయడానికి మీకు దమ్ముందా? మీకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఐఎన్టీసీ అంటా ఉన్నది మేము కూడా సమ్మె అని. ఈరోజు సమ్మెకు ప్రభుత్వ వ్యతిరేక సమ్మె చేస్తుందా? కాబట్టి ఆలోచన చేయాలి. ఐక్య పోరాటాలకు ఏఐటీసీ ఎప్పుడు వెనుకబడి ఎన్ను చూపెట్టాం. మా చరిత్ర చూసుకోండి. మేము సింగిల్గా నోటీస్ ఇచ్చైనా చర్చలప్పుడు మా వాళ్ళను 8 మందిలో 4 పక్కకు పెట్టి 4 మిగతా కార్మిక సంఘాలను నాయకులను తీసుకొని అగ్రిమెంట్ చేసినాం. చూసుకోండి చరిత్ర. ఇప్పటికీ చిత్తశుద్ధితో
ప్రయత్నం చేసే సంఘం మాదే. రాజకీయ ఇన్వాల్వ్మెంట్ సిపిఐ కాంగ్రెస్తోనే ఉన్నది. ఏడున్నదండి కాంగ్రెస్తోని? అవగాహన ఉంటుంది, బరాబర్ మీరున్నప్పుడు కూడా ఉంటుంది. మిమ్మల్ని పట్టుకొని కూడా తిరిగినాం కదా, అంటే మిమ్మల్ని పట్టుకుంటే మేము మంచోళ్ళం క్లీన్, మిగతాతో చెప్తే అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరే, మేము విడతల వారిగా అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ వివరణ చేస్తూ ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. రాజకీయాలు ఎప్పుడు మాతోని కాకపోతే మేము అప్పీల్ చేస్తాం, మాతోని కాకపోతే మీ అందరితోని రమ్మని చెప్తాం, మీరు సహకారం చేయమని చెప్తాం, అప్పుడు చేయండి. కానీ ఇప్పుడు వచ్చి ఈనాడు పరిస్థితి ఏంటిదండి? జనరల్ మేనేజర్ల కాంచెలు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు మంత్రి దగ్గర పోయి మంచి ఏరియా ఉంటే అక్కడికి పోయి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అధికారులను పొల్యూట్ చేశారు, కార్మికులను పొల్యూట్ చేశారు, సంస్థలే పొల్యూట్ చేశారు. కాబట్టి ఈ సింగరేణిని ఇంకా దుర్భిక్షం లేకపోతే అభాస్పాలు చేయకుండా, నాశనం చేయకుండా ఉండాలంటే రాజకీయ జోక్యం లేకుండా కేవలం కార్మిక సంఘాలు మాత్రమే పనిచేయాలి. చేస్తే సాధ్యమైంది. కోల్ ఇండియాలో రాజకీయాలు జోక్యాలు లేవు.